ప్రాజెక్టు మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇన్నొద్దుల నుంచి ఏం చెప్పుకొస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు నాశనమైందన్నారు, నీళ్ళలా కొట్టుకుపోయిందన్నారు, 1,00,000 కోట్లు నీళ్ళలా కలిసినాయి అన్నారు. అసలు పనికి రాదని ప్రచారం చేసిండ్రు. కానీ ఏమైతున్నదో ఎరికేనా? కొట్టుకుపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కొండపోచమ్మ సాగర్ దాకా వచ్చినాయి. అదేంది కొట్టుకుపోయినాక నీళ్ళెట్లా వస్తాయని పరేషాన్ కాకుండ్రి. కాళేశ్వరం ప్రాజెక్టు ఓట్ల కోసం కొట్టుకుపోయిందనే ముచ్చట మీకు ఈడికే సమజై ఉండాలి. అసలు ముచ్చట ఏందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డ కాంచెల్లి కొండపోచమ్మ సాగర్ దాకా కాల్వలు, పంపులు, డ్యాములు చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతది. కానీ ఒక్క మేడిగడ్డ పేరు చెప్పి ఓట్లలో మనలను మత్పరిచ్చిండ్రు. 2 పిల్లర్లకు చిన్నగా క్రాకులు వస్తే మొత్తమే పోయిందని టీవీలా పేపర్లలా రాయించిండ్రు. మరి అవే టీవీలు పేపర్లు ఇప్పుడు అనంత సాగర్ కు నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్ కు నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్ కు నీళ్ళు వచ్చినాయి, కొండపోచమ్మ సాగర్ కు చేరినాయి అని వార్తలు రాస్తున్నారు. అంటే ఓట్లలో గెలిచడానికి రాజకీయంలో ఉన్నోళ్ళు ఎట్లా చేస్తారో దీంతో సమజ్ కావాలి మనకు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇవన్నీ కట్టకుంటే నీళ్ళు ఎట్లా వస్తుండనో సర్కారు వాళ్ళు చెప్పాలి కదా. కూలిపోయిందని చెప్పినోళ్ళు ఆ కూలిపోయిన దాంట్లోకెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో కూడా చెప్తే మంచిగుంటదని పబ్లిక్ అంటున్నారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కూలిపోయిన ప్రాజెక్టులకెళ్ళి కూడా నీళ్ళు వస్తున్నాయంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత గొప్పోళ్ళో చూడుండ్రి. నిజంగా వాళ్ళకు రోజు పాల సన్మానాలు, పూల సన్మానాలు చేయాలి, గిన్నిస్ బుక్ లో వాళ్ళ పేర్లు రాపియాలి.